ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకున్నామో, దేవుని వాక్యం తెలుసుకున్నా మనం ఏం చేయాలంటే బైబిల్ మనం ప్రామాణికంగా తీసుకుని దాని ప్రకారం జీవించే వారు ఉండాలి. కానీ ఒకసారి మనం క్రీస్తులు అడిగిపెట్టిన తర్వాత మళ్ళీ దాని నుంచి వెనక్కు చూడకూడదు. చాలా మంది నా పోలు ఏంటంటే చనిపోయిన వాళ్ళు దయ్యాల్లో మాట్లాడో లేదంటే గాలిలో మాట్లాడో మనల్ని బాధ పెడుతూ ఉంటారని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కనీసం అటువైపు చూడడానికైనా ఇబ్బంది పడుతూ ఉంటారు, కనీసం ఇష్టపడరు కూడా. లోకంలో మనం అక్కడ డెబ్బడిని మనం ఎంతో బాధతోటి ఎంతో ఆడంబరంగా మనము సాగినంతో ఉంటాము, భూస్థాపనం చేస్తూ ఉంటాము. ఏదైతే చేస్తామో భూమి మీద అతను కూడా దేవుడు అదే రకంగా ఎంతో ఘనమైనటువంటి తోటి సంతోషంతో ఆనందంతో దేవుడు కూడా పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు ఆత్మను. కూడా సువార్త 16వ అధ్యాయం 22-23 దరిద్రుడు చనిపోయిన తర్వాత ఏమైందంటే కొనుక్కోబడినటువంటి మాట దేవత దూతలు యొక్క ఏం చేస్తాడంటే పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. ఈ తర్వాత దేవుడు కూడా మన అన్నింటిలో ఉన్నతంగా ఏం చేస్తారు. ఏ విధంగా మనం ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వ్యక్తులు అనేది ఉంటారు. సో అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తారంటే దూతలను హోస్టెస్ గా పెట్టాడు. మన యొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్ళడానికి. ఆత్మ అనేది ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత జరిగేవి రెండే. అది క్రైస్తవుడైనా అవిశ్వాస అయినా, దేవుని నమ్మేవాడైనా నమ్మనివాడైనా, మనిషి అనేటువంటి వ్యక్తికి చనిపోయిన తర్వాత రెండు మార్గాలు, ఒకటి పరలోక మార్గము, ఇంకొకటి పాతాళం. అయితే ఎప్పుడైతే దేవుని యందు నీతి తీర్చబడిన వారు ఉన్నారో వారందరూ కూడా గొప్పగా మహా సంబరంగా దేవుని చేత పరలోక రాజ్యానికి చేర్చబడతారు.